ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్ములే కదా, నువ్వు పనిచేసినట్టు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పడి అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా భయపడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు? పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్దాలు మాట్లాడిందంటే, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు మేము ఆ టన్నెలు దవ్వినాం. మీరు మూలకు పడేసిపోతే, గబ్బిలాలకు నిలయంగా మీరు మారిస్తే, ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టన్నెళ్లు దవ్వింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు దవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దమ్మవు నువ్వా మా గురించి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడేది? ఎస్ఎల్బీసీ మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బీసీని ఇరుకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కింద పడి మీద పడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బీసీ అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందంట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బీసీని ఇరికిచ్చింది మీరు. ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనెళ్లు తవ్వింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు తవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దమ్మవు నువ్వా మా గురించి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడేది? ఎస్ఎల్బీసీ మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బీసీని ఇరుకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కింద పడి మీద పడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బీసీ అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందంట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బీసీని ఇరికిచ్చింది మీరు. ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.